సాగర్ గారు గుడ్ మార్నింగ్ అండి. హలో, వినబడుతుందండి? వినిపిస్తుంది సాగర్ గారు. సాధారణంగా ప్రతి ఒక్క ప్రభుత్వం, అది రాష్ట్రం కావచ్చు కేంద్రం కావచ్చు, మనం చూస్తూనే ఉంటాము. గతం నుంచి ప్రస్తుతం కూడా రైతులకి మేలు జరగాలి, రైతులంతా లాభాల్లో ఉండాలి, రైతు వెన్నుముక్క, ఇవన్నీ చెప్తూ ఉంటాం. కానీ కొన్ని పరిస్థితుల్లో అందట్లేదు పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా అందక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సిచ్యువేషన్స్ కూడా ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పిన విధంగా మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ స్టిల్ కొన్ని పరిస్థితుల్లో చూస్తూ ఉంటే రైతు తన పిల్లల్ని రైతు చేయడానికి అంగీకరించట్లేదు, ఎందుకంటే నష్టాల బాట పడుతున్నారు కాబట్టి. కానీ ఎంతో కొంత ఓటు కలిగించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఆధార్ తరహాలో కార్డులు తీసుకొస్తే ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పిన విధంగా అవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి కాబట్టి కాస్త మెరుగుపరిచే అవకాశం అని ఏ విధంగా చూస్తారు? వాస్తవంగా భూమికి సంబంధించినటువంటిది అభద్రత అనేటువంటిది ఉంది, దేశవ్యాప్తంగా ఉంది. ఒక స్పష్టమైనటువంటి కార్డు లేదా దానికి సంబంధించినటువంటి డిజిటలైజేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొస్తున్నారు అనేటువంటిది మొదటి అంశం. రైతాంగం యొక్క ప్రయోజనాల కోసమే తీసుకొస్తే ఖచ్చితంగా దాన్ని ఆహ్వానించాలి. కానీ ఇప్పుడు కేంద్రం తీసుకొస్తున్నటువంటి విధానాలలో గతంలో మనందరికి గుర్తుంటే ఉమ్మడి రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాని పైలట్ ప్రాజెక్ట్ గా కేంద్ర ప్రభుత్వం నిధులతో సెలెక్ట్ చేశారు, భూభారతి అని. అంటే ఒక సమగ్రమైనటువంటి భూమికి సంబంధించినటువంటి సర్వే జరగాలి. కానీ దేశవ్యాప్తంగా గాని మన రాష్ట్రంలో గాని ఒక ఉమ్మడి రాష్ట్రంలో గాని సమగ్రమైనటువంటి భూ సర్వే జరగలేదు. మన దగ్గర ఏ కారణం చేతనైనా డిజిటలైజేషన్ అంటే ఉన్నటువంటి రికార్డులన్నింటినీ కూడా డిజిటలైజేషన్ చేసేసారు. కానీ దాని వల్ల రైతాంగానికి అనేక సమస్యలు వచ్చినాయి. మన రాష్ట్రంలోనే చూస్తే లక్షలాది మంది ఈ రోజు భూముల్ని కోల్పోయింది ఆ డిజిటలైజేషన్ చేయడం వల్ల. ఎక్కడో విదేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, అప్పుడు దేశ విభజన సమయంలో వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేర్ల మీదకి భూములు పోయినాయి. జమీందారులు జాగీర్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడో ఊర్లను వదిలేసిండ్రు, వాళ్ళకు భూములతో ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళందరి పేర్ల మీద ధరణి వచ్చిన తర్వాత భూములు వెళ్ళిపోయినాయి. నిజంగా తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పట్టాలు రాలేదు. ఎవరో అసలు ఆ భూమితో సంబంధం లేనటువంటి వాళ్ళకు పట్టాలు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు తీసుకుంటున్నటువంటి భూదారు ఏదైతే ఉందో, ఇప్పుడు కేంద్రం తీసుకుంటున్నటువంటి డిజిటలైజేషన్, అది ఎవరి ప్రయోజనాల కోసం? నిజంగానే రైతాంగం యొక్క ప్రయోజనాల కోసం అయితే గనక సమగ్రమైనటువంటి భూ సర్వే ముందు జరగాలి, ఫీల్డ్ సర్వే జరగాలి. ఫీల్డ్ సర్వేకు గతంలో లాగా చాలా సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం కూడా లేదు. అనే టెక్నాలజీలో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది. అది ఫీల్డ్ లో సర్వే జరిగిన తర్వాత వాళ్ళకి ఏదైనా కార్డు ఇస్తే, ఏదైనా మ్యాప్ కూడా ఇస్తే అది ఉపయోగకరంగా ఉంటది రైతాంగం. అయితే దీంట్లో ప్రయోజనం ఏంటి అనేటువంటి చూసినప్పుడు వాస్తవంగా బడా కార్పొరేట్లు అందరూ కూడా ఇప్పుడు భూమి మీదకి వస్తున్నారు. బడా కార్పొరేట్లకు అందరికి ఏం కావాలి అని అంటే భూమిని గతంలో లాగా కాదు, ఇప్పుడు ఎకరాము 2 ఎకరాలు 10 ఎకరాలు కాదు, అంటే ఇప్పుడు నయా జమీందారులు నయా భూస్వాములు తయారు కావాలంటే ఆయన కంపెనీ ఎక్కడో ఉంటది, అమెరికాలోనే ఉంటది, లేదా ఆస్ట్రేలియాలో ఉండొచ్చు, ఇతర దేశాల్లో ఉండొచ్చు. అక్కడి నుంచి కూడా ఆయనకి ఏ ఇబ్బంది లేకుండా భూముల్ని కొనుగోలు చేయాలి. కొనుగోలు చేయడానికి ఇప్పుడున్నటువంటి పద్ధతులలో అన్ని రకాల ఆటంకాలు ఉన్నాయి. ఇప్పుడు రైతాంగానికి ఏదో సడన్ గా ఒనగూరే దానికోసం చేస్తున్నారు అనేటువంటిది అట్లయితే నిజంగానే వెల్కమ్ చేయొచ్చు దాన్ని. కానీ అది కాదు, ఎవరి ప్రయోజనాల కోసం డిజిటలైజేషన్ అని అంటే ఎక్కడో ఉన్న కంపెనీ అయినా ఇప్పుడు తెలంగాణలో లేదా మారుమూలను ఉన్నటువంటి ఆదిలాబాద్ లోనో మహబూబ్ నగర్ లోనో కొనుగోలు చేసేటువంటి సౌకర్యము ఈ డిజిటలైజేషన్ ద్వారా వాళ్ళకు వస్తుంది. ప్రభుత్వ స్కీములను అందించడానికి కోసమే ఈ పథకాన్ని తీసుకొని వచ్చేస్తే ఖచ్చితంగా దాన్ని ఆహ్వానించాలి. కానీ ఇది బడా కార్పొరేట్లు మళ్ళా నయా జమీందారులు నయా భూస్వాముల్ని తయారు చేయడానికి చేస్తున్నటువంటి ప్రయోగం అయితే గనక అది తీవ్రమైనటువంటి నష్టం రైతాంగానికి జరుగుతుంది. ఇప్పటికే అభివృద్ధి చెందినటువంటి ఎక్కడెక్కడైతే అభివృద్ధి జరుగుతుందో బాగా అభివృద్ధి జరుగుతున్నటువంటి ఏరియాల అన్నిట్లో చిన్న సన్నకారు రైతులు, ఎకరం 6 ఎకరం కలిగినటువంటి రైతుల చేతుల్లోకి వెళ్ళి భూములు వెళ్ళిపోతున్నాయి.
ఇప్పుడు కంపెనీల పేరుతోన గానీ లేదా అభివృద్ధి పేరుతో గానీ వచ్చినటువంటి చోట్ల కూడా చిన్న చిన్న రైతుల దగ్గర నుంచి భూములు లాగేసుకుంటున్నారు. కాబట్టి మేము అడుగుతుంది ఏంటంటే ఒక సమగ్రమైనటువంటి భూ సర్వే దానికి గనక పూనుకోకుండా ఇప్పుడు కేసీఆర్ చేసినట్లే గనక మళ్ళీ చేస్తే గనక అది రైతాంగానికి ఏ ఒక్క ప్రయోజనం ఉనగూరేటువంటి అవకాశం లేదు. కార్పొరేట్లకే ఉనగూడే అవకాశం ఉంటది. ఇప్పుడు 3 వ్యవసాయ చట్టాలు తీసుకొచ్చినటువంటి సందర్భంలో కూడా అది రైతాంగానికి కాదు, కార్పొరేట్ల యొక్క ప్రయోజనాలు. అందులో కార్పొరేట్ వ్యవసాయమే ఇప్పుడు ఎకరం 2 ఎకరాల వ్యవసాయం కాదు, లక్షల ఎకరాలలో వ్యవసాయం జరగాలి, ఆ కార్పొరేట్ల ద్వారా జరగాలి అనేటువంటిది. ఆ జరగడానికి ఇప్పుడు భారతదేశంలో ఉండేటువంటి చట్టాలు కానీ ఇప్పుడు ఉన్నటువంటి భూ రికార్డులు కానీ ఆటంకంగా ఉన్నాయి. ఆ దిశగా అడుగులు వేస్తుంది అనేటువంటిదే ఇప్పుడు అనిపిస్తుంది. కానీ మేము కోరుతున్నటువంటిది రైతులుగా, రైతు సంఘాలుగా సమగ్రమైనటువంటి భూ సర్వే, ఫీల్డ్ సర్వే జరిగి వాళ్ళకి నిజంగానే ఇట్లాంటి వాళ్ళ హక్కులు వాళ్ళకు, అంటే వాళ్ళ భూమి, వాళ్ళ ఫీల్డ్ కూడా వాళ్ళ చేతుల్లో ఉండేటట్లు. ఇప్పుడు భూమి ఎట్లా ఉందంటే చాలా మంది రికార్డులనేమో లేదు, కానీ ఫీల్డ్లోనేమో వాళ్ళే సాగులో ఉన్నారు, వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళ తాత చేసిండు, వాళ్ళ తండ్రి చేసిండు, ఆయన చేసిండు, రేపు ఆయన కొడుకు కూడా చేస్తాడు. కానీ ఆ రకమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అది రికార్డులోకి వచ్చేటప్పటికేమో వేరే వాళ్ళ పేరు మీద ఉన్నటువంటిది ఉంది, ఎక్సెస్ రికార్డు ఉంది కాబట్టి వాళ్ళకి పట్టాలు. ఇప్పుడు గవర్నమెంట్ భూమాత అని చెప్పి తీసుకొచ్చింది. ఎందుకంటే ధరణిలో అంటే ఫస్ట్ నుంచి కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు నుంచి కూడా అదే చెప్తుంది, ధరణిలో చాలా లోటుపాట్లు ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము వస్తుంది క్లియర్ చేస్తాము. వీళ్ళు తెచ్చినటువంటి ముసాయిదాలు కూడా, వీళ్ళు తీసుకొచ్చిన ముసాయిదాలు కూడా కనీసం అప్పుడు 71లో వచ్చినటువంటి చట్టం ఉంది. ఆ చట్టంలో సెక్షన్ 26 ప్రకారము కాస్తుని నమోదు చేయాలి. కాస్తుని నమోదు చేస్తేనే ఎవరు ఫీల్డ్ లో ఉన్నారనేటువంటిది ఉంటది. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన తర్వాత, ధరణి తెచ్చిన తర్వాత ఆ ఒక్క క్లాజ్ ని తీసేయడం వల్ల తరతరాలుగా సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళ పేరు మీద భూమి లేకుండా పోయింది. అందుకని ఆ దాన్ని పునరుద్ధరిస్తామనేటువంటిది ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చినటువంటి భూమాత బిల్లులో కూడా అది అంశం పెట్టలేదు. సమగ్ర భూ సర్వే అంశాన్ని కూడా దీంట్లో పెట్టలేదు. కాబట్టి మేము కోరుతున్నదంటే సమగ్రమైనటువంటి భూ సర్వే జరగకుండా ఎన్ని ప్రయోగాలు చేసినా రైతాంగానికి కాకుండా ఇతరులకు, అంటే కార్పొరేట్లు కావచ్చు లేదా బడా ఇప్పుడు జమీందారులు కావచ్చు, వాళ్ళకు ఉపయోగపడేటువంటి చర్యలు అయితే తప్ప రైతాంగానికి ఉపయోగపడేటువంటి చర్యలు కావు. కాబట్టి సమగ్రమైన భూ సర్వే తర్వాతనే మిగిలిన వాటిని చేయొచ్చు. యాక్చువల్గా ఎక్కువ టైం కూడా పట్టదు. ఇప్పుడున్న దాంట్లో సర్వేకి సంబంధించి డిజిటల్ మిషనరీ వచ్చినాయి. అంటే ఫీల్డ్ లోనే ఆ గతంలో లాగా గొలుసు పట్టుకొని లేదా తాడు పట్టుకొని కొలవాల్సిన అవసరం లేదు. మనిషి ఇట్లా ఒక రౌండ్ తిరిగితే డిజిటల్ లో కరెక్ట్ లెక్క వస్తుంది. కాబట్టి అట్లా చేయగలిగితే ఎక్కువ ఉపయోగకరంగా ఉంటాయి. ఈ వివాదాలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మన రెవెన్యూ గానీ లేదా కోర్టులకు గానీ సగానికి సగం పని అనేటువంటిది తగ్గిపోతుంది. అంటే ఫీల్డ్ సర్వే జరిగి గనక రికార్డులు ఇవ్వగలిగితే ఈ పనులన్నీ